హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు మోనికా రాచెస్. ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఐ మేక్ కాంటెంట్ ఆన్ లైఫ్ స్టైల్, బ్యూటీ, జ్యువెలరీ అండ్ సో మచ్ మోర్. సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అండ్ ఎవరైతే నా రిటర్నింగ్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్లికింగ్ ఇన్. అండ్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే దిస్ ఈజ్ మై రోల్ విత్ రాచెస్ వీక్లీ వ్లాగ్. యా, రోజు వ్లాగ్ చేయడం మనతో కాదు, అందుకని మనం వీక్లీ వ్లాగ్స్ చేస్తాం అనమాట. సో ఎనీవేస్ లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ మీకు అగారో వాళ్ళది రైస్ కుక్కర్ చూపిస్తున్నా. ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. దీనికి మనకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వైట్ రైస్, బ్రౌన్ రైస్, లో కార్బ్ రైస్, షార్ట్ గ్రెయిన్ రైస్ అట్లా. అయితే దీన్ని మనము దీంతో పాటు మనకి లాడల్ ఇంకా స్పూన్తో పాటు ఇట్లా ఒక స్టీమర్ వస్తుంది అనమాట. సో మీకు ఒకవేళ ఏదైనా వెజిటబుల్స్ కానీ మోమోస్ కానీ స్టీమ్ చేసుకోవాలంటే చాలా ఈజీ. దాంతోపాటు మనకి బౌల్లోనే ఇట్లా మెజర్మెంట్స్ వస్తాయి అనమాట. లైక్ ఎన్ని కప్స్ పడుతుంది అని. ఇది 750 గ్రామ్స్ వరకు పడుతుంది అనుకుంటా. అంటే 1 kg కాదు, 750 గ్రామ్స్ రైస్ వరకు పడుతుంది. నేను ఒడిబియ్యం వండుతున్నా, అందుకే రైస్ ఎల్లో కలర్లో ఉన్నాయి. దీంట్లో మనం చాలా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియో చూసే లోపల దీంట్లో ఒక 10 రకాల పులావులు చేసిన ఆల్రెడీ. అండ్ మనం జస్ట్ ఏ రైస్ ఆప్షన్ కావాలో అది క్లిక్ చేసుకొని ఆన్ చేస్తే సరిపోతుంది అనమాట. మనకి ఇక్కడ సపరేట్గా స్టీమ్ వెంట్ అండ్ ఎక్స్ట్రా వాటర్ ఏదైతే ఉందో అది పెట్టుకోవడానికి, అది కలెక్ట్ అవ్వడానికి ఒకటి ఉంది. అండ్ అట్లనే మనకి ఇట్లా లైట్ ఇట్లా రౌండ్ రౌండ్ వస్తుంది అంటే కుక్ అవుతున్నట్టు అర్థం అనమాట. నేను టైమర్ రావట్లేదు ఏంటా అని వెయిట్ చేసిన, బట్ అది కుకింగ్కి మీనింగ్ అనమాట. అట్లయితే కుక్ అవుతున్నట్టు అర్థము. కీప్ వామ్లోకి వచ్చిన తర్వాత మనకు టైమర్ వస్తుంది. దిస్ ఈజ్ సచ్ అ నైస్ ప్రోడక్ట్ యూ గైస్. ఒకవేళ మీరు ఇన్స్టా పాట్ని కొంచెం చిన్నగా కావాలనుకుంటే మాత్రం డూ చెక్ దిస్ అవుట్. లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఇన్స్టా పాట్లో వండినట్టే ఇందులో ఏదంటే అది వండుకోవచ్చు. రైస్ కూడా మంచిగా ఫ్లఫీగా అవుతుంది. నేనైతే ఇందులో చాలా కర్రీస్ చేసిన, పనీర్, ఆలు అట్లా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ గ్రేవీ కర్రీస్ బాగా అవుతాయి ఇందులో, లైక్ కుకింగ్ టైమ్ అండ్ ఆల్. అండ్ దెన్ నేను ఇందులో మోస్ట్ కుక్డ్ ఐటమ్ అంటే పులావ్స్, రకరకాల పులావ్స్ వండినా నేనైతే ఇందులో. ఓకే గాయ్స్, సో ఇవాళ చట్నీ నన్ను డేట్కి తీసుకెళ్తున్నాడు. సో వాట్ హ్యాపెండ్ అన్నది చెప్తాను నేను. సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అండ్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి పంపిస్తే ఈశాన్ చాలా 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 ఏమంటారు, మొండి అయిపోతాడు. ఇంకా ఫుల్ మమ్మీ వాళ్ళు ఫుల్ లాడేస్తారనమాట వాడిని. సో అందుకే అక్కడికి పంపకుండా ఇక్కడనే ఉంచి వాడిని సమ్మర్ క్యాంప్లో వేసినాం. సో వాడు హాలిడేస్ అంతా ఇక్కడే ఉన్నాడు. ఇంకా వాడు సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అనమాట. సో అయిపోయే లోపల అట్లీస్ట్ ఒక 1 వీక్ అన్నా పంపిద్దాం మమ్మీ వాళ్ళ ఇంటికి, లేకపోతే వాడు ఎక్కడికి వెళ్ళకుండా ఉంటాడో అనిపించింది. మేము యాక్చువల్లీ వెకేషన్ వెళ్దాం అనుకున్నాం, సమ్మర్ వెకేషన్ ఎక్కడికైనా ఒక దగ్గరికి, బట్ అది మెటీరియలైజ్ అవ్వలేదు. సో ఓకే అని చెప్పేసి ఇంకా వాడిని మమ్మీ వాళ్ళ ఇంటికి పంపించేసినాం. సో మాకు కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో కూడా పెద్ద చిల్ అవుతున్నాం అంటే అట్లా కూడా లేదు, ఫుల్ పని ఉంది గైస్, ఫుల్ పని పెండింగ్ ఉంది. సో ఆ పని అంతా చేసుకుంటున్నాము. అండ్ యా, సో నిలయ ఒక్కతే ఉందన్నమాట మా దగ్గర. సో దాన్ని బేసిక్గా మేము కన్సిడర్ చేయట్లేదు, అది తూచది అది, అందుకని అది పడుకుంది. సో మేము డేట్కి వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు. ఈ మధ్యన ఇట్లా చేస్తున్నాడు అనమాట, ఎక్కడికి వెళ్తున్నామో చెప్పట్లేదు. రీసెంట్గా నేను సర్ప్రైజ్ లేయట్లేని ఫుల్ గొడవ చేసిన అని ఈ ప్లేస్ చెప్పకుండా తీసుకెళ్తున్నాడు అంతే. సో యా, ఇట్లా ఉన్నాం గైస్, వచ్చేసినాము. ఇక్కడ తీసుకొచ్చిండు బెల్ పోస్తో అంట. ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ ఇట్. ఓ, ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ ఇట్ గైస్. బెల్ పోస్తో ద కెఫే అంట. ఓకే, ఐ హ్యావ్ నాట్ హర్డ్ ఆఫ్ ఇట్. లెట్స్ ఈ లోపల ఏదో బట్టల షాప్ కూడా ఉంది. నిలయ, నిలయ హాయ్, హాయ్ చెప్పే. హాయ్ నిలయలు, నిలయలు లీస్ట్ ఇంట్రెస్ట్, దానికి అవసరమే లేదు కానీ. హాయ్, ఇది గోచూచాంగ్ చికెన్ అంట. సో యా, కే డ్రామా ఫ్యాన్స్ అసెంబుల్ ప్లీజ్. బాగా వెరీ నైస్. ఇలా క్యామోమైల్ టీ ఆర్డర్ చేసాము. క్యామోమైల్ టీ ఆర్డర్ చేస్తే ఇట్లా మంచిగా ఫ్రెంచ్ ప్రెస్ అండ్ 2 గ్లాసెస్ ఇచ్చాడు మంచిగా చేయడానికి.
వచ్చేసి బ్రియోషెట్టా అని, ఇది పైన గోంగూర చికెన్ గైస్, అండ్ కింద ఎగ్స్ అండ్ కింద బ్రెడ్. ఇది ఫ్యూజన్ ఫుడ్, ఎట్లుంటుందో చూడాలి. చక్రి టీ సర్వ్ చేస్తున్నాడు, చాలా డిఫరెంట్గా ఉంది. నేను యూజువలీ కాఫీ పర్సన్ని గైస్, సో నాకు టీస్ అసలు నచ్చవు. చక్రి టీ పర్సన్, కాఫీస్ నచ్చవు. నేను మాచా లాటే ఆర్డర్ చేయమన్నా, కానీ కెమమైల్ టీ ఆర్డర్ చేస్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద సిజ్లర్. నాకు ఓరిస్ నచ్చితే చక్రి తెలుసా, ఏ ఓరిస్ అయినా నార్మల్గా నాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించదు ఓరిస్ ఎక్కడికి. ఈట్ మోర్ తిన్నాం, గుఫా తిన్నాము, నాటంకి గల్లీ, నాటంకి గల్లీ పక్కన ఉంటుంది రుబాయత్. ఒరిస్ రుబాయతే. నేను ఇక్కడ బేగంపేటలో వెజ్ బుఫే ఉంటుంది చూడు, జీవా, అది నేను అన్ని ఓరిస్కి పోయినా నాకు ఎక్కడ ఓరిస్ డిసప్పాయింటింగ్ అనిపించదు. చాలా మందికి ఓరిస్ నచ్చదు తెలుసా. ఏంటి ఓరిసా? One eternity later. హలో. ఓకే, సో ఏంటి ఏం చెప్దాం అనుకున్నా, యా గుడ్ మార్నింగ్. ఇవాళ మార్నింగ్ అవ్వట్లే, ఆఫ్టర్నూన్ అవుతుంది. బట్ ఇవాళ మదర్స్ డే అనమాట. సో నేను మా మమ్మీకి ఫోన్ ఆర్డర్ చేసిన, అది ఇవాళ మార్నింగ్ వస్తుంది. సో లంచ్ తర్వాత నేను కాల్ కూడా చేయలే, విష్ కూడా చేయలే. యాక్చువల్లీ నేను ఎవ్రీ ఇయర్ మా మమ్మీ దగ్గరికి వెళ్ళి కేక్ అన్నా కట్ చేయించుకొని వస్తాను అనమాట. మా మమ్మీకి బర్త్డే తెలీదు, డేట్ తెలీదు. సో మదర్స్ డే రోజే కేక్ కట్ చేస్తాం. సో అది వస్తుంది ఇప్పుడు. యాక్చువల్లీ నేను మా చెల్లి ఆర్డర్ చేసినాము. సో వెళ్ళాలి మా మమ్మీ దగ్గరికి, కేక్ అండ్ ఆల్ తీసుకొని వెళ్తా. బట్ 4 o'clock ఆ టైంకి వెళ్దామని అనుకుంటుండే, అది ఇంకా రాలేదు. దానికోసమే వెయిట్ చేస్తున్నా, ఫోన్ కోసము. మా మమ్మీకి మా చెల్లి ఐఫోన్లో ఏదో ఆర్డర్ ఉంది అని చెప్పింది. ఐఫోన్ కాదు, గూగుల్ పిక్సెల్లోనూ ఇందులోనూ ఆర్డర్ ఉంది అక్క ఇక్కడ అని చెప్పింది. బట్ దెన్ ఐ వాజ్ లైక్, మా మమ్మీకి అంత పెద్ద ఫోన్ ఇచ్చి వేస్ట్. ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎప్పుడు చూడు ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంటుంది, మర్చిపోతుంటుంది. మళ్ళీ ఈశాన్కి ఇస్తుంది, వీడు దన్న ఎత్తేస్తుంటాడు, దాన్ని ఇష్టం ఉన్నట్టు ఆడుతుంటాడు, అందులో అడ్డమైన అన్నీ డౌన్లోడ్ చేస్తుంటాడు. సో వేస్ట్. ఓ బేసిక్ ఫోన్ ఇస్తే దాన్ని ఎంత తుక్కు చేసినా, దాన్ని ఎంత పాడు చేసినా లైక్ ఇంకో ఫోన్ కొనొచ్చు ఇన్స్టెడ్ ఆఫ్. అట్లా ఆల్రెడీ అయ్యింది, ఐఫోన్లన్నీ సత్రోలు చేసింది మమ్మీ. సో దట్ ఈస్ వాట్ ఐ am థింకింగ్, దట్ ఈస్ వాట్ హ్యావ్ హ్యాపెండ్. అండ్ ఈశాన్ నాకు ఇవాళ మార్నింగ్ సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడంట. ఇదా ఇష్యూ చెప్తుందా, ఏం చేద్దాం అనుకున్నావు? వాడు చెప్తాడు, వాడు బాగా చెప్తాడు. ఏం చేద్దాం అనుకున్నావు? ఐ థాట్ తెలుగు ఎందుకు తెలుస్తుంది. ఏమనుకున్నావు? నేనేమనుకున్నా అంటే బెడ్లోనే లంచ్ ఇద్దాం అనుకున్నా. బెడ్లోనే లంచ్ ఇద్దాం అనుకున్నావా? అది బ్రేక్ఫాస్ట్ ఇన్ బెడ్ లాగా లంచ్ ఇన్ బెడ్ చేద్దాం అనుకున్నావా? లంచ్ ఇన్ బెడ్, బ్రేక్ఫాస్ట్ కూడా బెడ్లో చేద్దాం అనుకున్నా. సో నేను బేసిక్గా నేను బెడ్ దిగొద్దా ఇవాళంతా, అది చేద్దాం అనుకున్నావా? హీ అండర్స్టూడ్ ద మెమో. మా అమ్మకి మంచం మీద ఉంటే చాలు, ఇంకేం అక్కర్లే అని కదా నాన్న. అండ్ ఆల్సో ద సర్ప్రైజ్ ఈజ్ ఓన్లీ విత్ మై మనీ. Yeah, he's spending his money. Okay. Every Mother's Day I'll spend my money only. Good. Go. The idea is to raise green flags, you guys. రేపు పొద్దున వచ్చింది నువ్వు రెడ్ ఫ్లాగ్ ఇచ్చినావు నాకు అని అనొద్దు, అంతే. వెరీ
వెరీ ఈజీ. యూ మేక్ దెమ్ ప్యాంపరస్ అండ్ దెన్ సడన్గా డూ ద సేమ్ థింగ్స్ విత్ హర్ అని చెప్పాలంతే. ఓకే, ఎనీవేస్ అసలు ఎంత ఎడిటింగ్ వర్క్ ఉందంటే నాకు ఇట్లా కూర్చుంటే చాలా పని ఉంది. బట్ యా, నాకు ట్యూస్డే వరకు ఒక వీడియో లైవ్ వెళ్ళిపోవాలి. అది అసలు స్టార్ట్ కూడా చేయలేదు. ఇట్స్ వెరీ లాంగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. నా మొక్కులు ఏవి తీర్చుకోవట్లేదు. యా, ఐఎమ్ బ్యాడ్లీ ల్యాకింగ్ ఇన్ టైం మేనేజ్మెంట్ బేసిక్గా. So how is it? బాగున్నానా? నాకు నార్మల్గానే పొంగల్ చాలా ఇష్టము అండ్ ఆల్సో ఉగ్గాని నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్. So me and Dad are eating in a box. ఓకే. ఓ నాకేనా ప్లేట్లో నా కోసం పెట్టినారు, అది బాక్స్లో తినేసి డైరెక్ట్గా. థ్యాంక్ యూ ఫర్ ద బ్రేక్ఫాస్ట్ నాన్న. But Dad ordered it, but it's my money. నీ డబ్బులు తీసుకున్నామని 10 సార్లు చెప్పింది ఇప్పుడు కాదు. Later that same evening. హలో, సో వాట్ వీఆర్ డూయింగ్ రైట్ నౌ ఈజ్ ఆల్మోస్ట్ రాత్రి అయిపోయింది. పొద్దున్న నుంచి ఇంట్లో టైం పాస్ చేసినాం. యాక్చువల్లీ నేను మమ్మీ గిఫ్ట్ ఆర్డర్ చేసిన అని చెప్పినా కదా, అది రాలేదు, వచ్చింది. బట్ నేను పొద్దున్న 8 o'clock to 12 o'clock డెలివరీ ఉండే అనమాట. సో 2:33 అవుతున్నా సరే ఎవరు రావట్లేదు ఏంటి అని చెప్పేసి నేను కస్టమర్ కేర్కి కాల్ చేసి కొంచెం తొందర రమ్మనండి, నేను బయటికి వెళ్ళేది ఉందని చెప్పిన. ఆ పిచ్చి మొఖాలు దాన్ని రీస్కెడ్యూల్ చేసేసారు ఎవరిని అడగకుండా. సో అది ఇప్పుడు ఏంటి, ఈ వీక్ రావాల్సింది నెక్స్ట్ వీక్ వస్తుందని వచ్చింది. నేను ఆగమేఘాల మీద అందరినీ గెలికిన, ఈ ట్విట్టర్లో బండబూతులు తిట్టిన అమెజాన్ని, అయినా సరే మ్యాక్సిమం రేప్ చేయొచ్చు అన్నది. ఇంకా రేప్ చేసేది, వచ్చే వారం చేసేది, వచ్చే నెల చేసేది. మస్తు కోపం వచ్చింది, చచ్చిపోండి అని చెప్పేసి బయలుదేరినా. సో నేను యాక్చువల్లీ తీవ్రమాల కేక్ తీసుకుందామని అనుకున్నా, బట్ యా సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అనమాట. సో ఎనీవేస్ ఇప్పుడు కేక్ తీసుకోవాలి మమ్మీకి, తీసుకొని వెళ్ళాలి. మా మమ్మీకి నాకు మోషన్స్ అవుతున్నాయి పొద్దు నుంచి ఫోన్ ఎందుకు చేయలే ఉంటుంది కదా, ఆబ్వియస్లీ నేను బిజీ ఉన్నా దీంతో అని అనుకుంటుంది. బట్ స్టిల్ ఐ వాజ్ లైక్ యూ నో వాట్, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఓ మై గాడ్ అన్నట్టు బిల్డప్ ఇచ్చిన. బట్ మా మమ్మీ ఇంట్లో లేదు, షీ వెంట్ టు మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళింది అనమాట. వాళ్ళు ఎట్లా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటే, నేను పుట్టినప్పుడు మా మమ్మీ వాళ్ళు వాళ్ళ ఇంట్లోనే రెంట్కి ఉండేటోళ్ళు అనమాట. సో చాలా ఇయర్స్ అక్కడ ఉన్నాము, అంటే చాలా ఇయర్స్ కాదు, నేను 4 years వచ్చేంత వరకు ఉన్నారు అనుకుంటా అక్కడ. ఆ తర్వాత మేము నా స్కూల్ కోసం మూవ్ అయిపోయినాం. బట్ వాళ్ళు మాకు చాలా క్లోజ్ అనమాట. సో అక్కడికి వెళ్ళింది. ఐ వాజ్ లైక్ చలో ఎట్లా అక్కడికి వెళ్ళింది, షీ విల్ బీ వెరీ హ్యాపీ, వాళ్ళని కలిసినందుకే షీ విల్ బీ వెరీ హ్యాపీ. సో ఇంకా నేను ఇప్పుడు వెళ్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతుంది. సో దాట్స్ వాట్. అక్కడ ముందుంది యూటర్న్ తీసుకొని ఇక్కడ కరాచీలో ఆపే కేక్ తీసుకుందాం. ఏం ఫ్లేవర్ తెస్తావు కేక్? లీచీ, పైనాపిల్, వనీలా, వైట్ ఫారెస్ట్ తీసుకురా. తెల్లగా ఉండాలి కేక్, మమ్మీకి అట్లా ఇష్టం. హ్యాపీ మదర్స్ డే మమ్మీ. బంగారమే. ఎందుకు వచ్చినా ఊరికి? లాస్ట్ టైం రాలే కదా. ఎందుకు ఎవ్రీ ఇయర్ వస్తా కదా. వస్తా అని చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితే తెలీదుగా. హ్యాపీ మదర్స్ డే చెప్పినావా అమ్మమ్మకి? చెప్పు, రండి. ఏ ప్లీజ్ వెళ్ళి
అరే నేను అందుకే పొద్దున్నుంచి ఫోన్ చేయలేదు. చెయ్యి చెయ్యి. హ్యాపీ మదర్స్ డే. ఉండు. 2 days later. 2 days later. హాయ్. సో నేను మా అల్లుడు వాళ్ళది బర్త్డే పార్టీకి వెళ్తున్నా. యా లైక్ నా నైట్ వేర్లోనే వెళ్తున్నా బికాజ్ నిలియా ఎప్పుడు ఫీడ్ అవుతుందో తెలీదు అండ్ నేను కొంచెం ఎక్కువసేపు ఉండాలి. నేను మంచిగా లైక్ ఐ డ్రెస్డ్ అప్ యూ గైస్. నేను ఫస్ట్ మంచి డ్రెస్ వేసుకున్నా బట్ దెన్ ఐ థాట్ ఇట్స్ రియలీ నాట్ ప్రాక్టికల్ అని చెప్పేసి ఐ వాంటెడ్ టు గో. ఈషా నాకు పొద్దున్నుంచి అక్కడే ఉన్నాడు. సో యా ఆబ్వియస్లీ మేమైతే చాలా లేటు. అక్కడ వాళ్ళందరూ కేక్ అంతా రెడీ పెట్టుకొని జస్ట్ మేము ఇట్లా పోతే కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో 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 బ్యాడ్ అట్ టైం మేనేజ్మెంట్ అసలు. నేను ఆల్మోస్ట్ ఒక 1.5 hour నుంచి రెడీ ఉన్నాను అండ్ ఆల్సో నిలియాకి మంచిగా డ్రెస్ వేసి అన్నీ వేసి పెట్టినాను. ఎవరు లేట్ చేసారో మీకు నేను చెప్పాను అసలు ఎవరు లేట్ చేసారు. దిస్ నల్ల పూసలు ఐ వాంటెడ్ టు షో యూ గైస్ అండ్ ఆల్సో దీస్ ఇయర్ రింగ్స్ కనిపిస్తున్నాయా అసలు ఎంత బాగున్నాయి చూడండి. ఇవి డైమండ్ ఫినిష్లో ఉంటాయి అన్నమాట. సో ఇవి నేను ముకుందా జ్యువెలర్స్ దగ్గర తీసుకున్నా. ఇవి 92.5 సిల్వర్. సో యా ముకుందా జ్యువెలర్స్ నుంచి తీసుకున్నా. ఇఫ్ యూ వాంట్ సిల్వర్ జ్యువెలరీ ఇలా మినిమల్ డే జ్యువెలరీ లాంటివి యూ ప్లీజ్ గో అండ్ చెక్ హర్ ఇన్స్టా పేజ్. నేను కింద లింక్ ఇచ్చేస్తాను. దీస్ ఆర్ లైక్ వెరీ వెరీ క్యూట్. సో నీళ్ళ ఇలా క్యూట్ పింక్ కలర్ డ్రెస్ ఒక 2 hours బ్యాక్ వేసుకుంది. పింక్ వేసుకున్నది. అసలు ఎంత బాగుంది కేక్. మస్తు ఉంది కేక్. సూపర్ ఉంది. దిస్ ఇస్ ఫ్రమ్ Jan. T-shirt. So nice. To you. Happy birthday. రండి ఫోటోస్ తీసుకోండి. వాళ్ళు ఫోటోస్ తీస్తున్నారు. ఆగండి ఒక నిమిషం వచ్చేదాకా ఆగండి. హ్యాపీ బర్త్డే. తీసినావా? నలుగురిని తీసినావా? ఏ మామ అని నిలియా. మామ అగ్గ కమాన్ టెస్ట్ ఇది. రమ్మను వస్తుందేమో చూడు. అయిపోయింది. ఇప్పుడే వచ్చినాము. మంచిగా డ్రింక్స్ అండ్ డిన్నర్ ఉండింది అనమాట అక్కడే. సో అయిపోయింది. ఆల్మోస్ట్ రాత్రి 1 అయిపోయినట్టుంది. మనీలే అయితే ఇంకా మేల్కనే ఉంది. ఈశాన్ మేల్కనే ఉన్నాడు. అట్లా అరుస్తుంది అసలు. ఇయర్ రింగ్స్ చూస్తా అన్నా కదా, ఇగోండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి చూడండి. ఇలా కింద డైమండ్ ఫినిష్ లాగా వచ్చి పైన గోల్డ్ వస్తుంది. సో మీరు ఓన్లీ గోల్డ్ ఐటమ్స్ పైన వేసుకోవచ్చు, డైమండ్ ఫినిష్ ఐటమ్స్ పైన వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. నాకు ఇవి కొంచెం మోడర్న్ ఎథనిక్ మోడర్న్ లాగా అనిపించినాయి. సో కుర్తాస్ పైకి కొంచెం డ్రెస్సెస్ పైకి చాలా బాగుంటాయి అని అనిపించింది. ఇవాళ నేను ఫీడింగ్ వేర్ వేసుకెళ్ళినా అంతో కొంత బాగుండాలి కాబట్టి ఇవి పెట్టుకొని ఉండే అనమాట. చాలా 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 అలసిపోయినా నేను. సో యా, see you guys when there is something else happening in my life. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే మీరు నాకు ఇచ్చే చాలా పెద్ద సపోర్ట్. అలాగే ఇన్స్టాగ్రామ్ ఉన్న వాళ్ళందరూ ఫైండ్ మీ దేర్ అండ్ డ్రాప్ మీ అ హాయ్ @theRoches ఈజ్ మై యూజర్ నేమ్. అలాగే నా ఛానల్లో మీకు 2 వీడియోస్ సజెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దెమ్ యాజ్ వెల్. అండ్ నా వీడియో మళ్ళీ చూడాలంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.